ఆదిలాబాద్ మున్సిపల్ స్క్రాప్ టెండర్ దారులు బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారుల వ్యవహార శైలిపై మండిపడుతూ నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వేలంపాటను వాయిదా వేయడం ఏంటంటూ ప్రశ్నించారు. చివరకు మున్సిపల్ డీఈ కలగజేసుకుని సర్ది చెప్పడంతో వారు శాంతించారు. దీంతో ఈ ఆందోళన సద్దుమణిగింది. మున్సిపల్ పరిధిలోని స్క్రాప్ ను వేలం వేయడానికి ఇటీవల టెండర్ ప్రక్రియను నిర్వహించారు. సుమారు 70 మంది ₹1,00,000 చొప్పున డీడీలు కట్టి టెండర్లు వేశారు. ఇవాళ వేలంపాట నిర్వహించాల్సి ఉండగా కమిషన్ లేదనే కారణంతో వాయిదా వేయడంపై టెండర్దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు 1వ తారీఖు నాడు పేపర్ కి ఇచ్చినారు. స్క్రాప్ టెండర్ ఉన్నది. 9వ తారీఖు నాడు స్క్రాప్ కి అందరు రావాలని ₹1,00,000 డీడీలతో అందరూ స్క్రాప్ ఓనర్స్ అందరు రావాలని పేపర్ కి ఇచ్చినారు. అందుకోసం కరీంనగర్ నుంచి 70 మందిని ₹1,00,000 డీడీ తీసుకొని ఇవాళ కమిషనర్ ఆఫీస్కి వచ్చినాము. క్యాన్సిల్ చేస్తున్నట్లు ఏ పేపర్లో ఇవ్వలేదు. అయినా ఇప్పుడు మేము అందరూ వచ్చినాక ఇప్పుడు ఆమె లీవ్లు ఉన్నదో ఎక్కడో క్యాన్సలింగ్ చెప్తుంది. అందుకు మేము ఒప్పుకుంటలేము. కమిషనర్ వచ్చి మేము వచ్చినందుకు టెండర్ జరపాలని మా యొక్క స్క్రాప్ అందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం లేదు, అట్టిగా వాళ్ళు ₹1,00,000 డీడీ పెట్టిర్రు. ₹1,00,000 సామాన్ అన్నారు. ₹1,00,000 పెట్టి విడిచిపెట్టి ₹10 2 లక్షల సరుకు లేదు. అక్కడ ₹1,00,000 డీడీ ఎట్లా పెట్టిర్రు? మాకు కావాల్సిందే అది. ఇప్పుడు 5,000 ఖర్చు పెట్టుకుని వచ్చినాం. 5,000 ఎవరు ఇస్తారు? మాకు మున్సిపాలిటీ కమిషనర్ ఇస్తారా, మరి డిఓ గారు ఇస్తారా, మరి ఎవరు మున్సిపాలిటీ సిబ్బంది ఇస్తారా?